నన్ను పొగలేరా చంద్రుల్లో ఉండే కుందేలు ఇంటికొచ్చిందా చుక్కలో ఉండే చిగేలు నిన్నొచ్చిందా నేను నేనంతా చంద్రుల్లో ఉండే కుందేలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్వెట్స్ జర్నీ. సో గైస్ మేమందరం కలిసి అనంతగిరి వచ్చాం వికారాబాద్లో. సో రావడమే ఆలస్యం, అండ్ వెనకాల అయితే ఫోటోలు తీసి అసలు హే గాయ్స్, ఈ వీకెండ్కి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదా? సో ఈ వ్లాగ్ మీకు పర్ఫెక్ట్. ఈ బిజీ లైఫ్లో మనకు కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలంటే వెళ్ళాల్సిన ప్లేస్ ఒకటి ఉంది. అదేంటంటారా? అనంతగిరి హిల్స్ వికారాబాద్లో అయితే ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఐ విల్ సజెస్ట్ యూ గాయస్. సో ఈ వీకెండ్కి అయితే మీరు అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అవుట్ఫిట్ చూపి देखो ना गाय देखो ना गाय. అయితే మనకి టెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇప్పుడు మనం అయితే టెంట్స్ అయితే చూసేద్దాం. గారి మన టెంట్ చూపియావా? మా టెంట్ స్టే ఫర్ నైట్. సో ఇవన్నీ టెంట్స్, మన టెంట్ ఏడు మా టెంట్స్ అనమాట. ఒకటి రెండు ఆ మూడు. మనకి పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది అండ్ బ్యాట్ బాల్ షటిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈవినింగ్ మనం ఆడుకోనికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి ఆఫీస్ వాళ్ళే వస్తారు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో మీరు కూడా ఈ వీకెండ్కి ఇక్కడికైతే వచ్చేసేయండి. ఏం చూస్తారు, వీడియో చూసింది చాలు కానీ మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మనం డైనింగ్ హాల్ అయితే చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ అండ్ ఆల్సో నైట్ డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ఏరియాలో వచ్చి. సో చూస్తున్నారు కదా. సో గైస్ మనం ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ చూద్దాం. ఇక్కడ మనకి పూల్ టైమింగ్స్ అయితే ప్రొవైడ్ చేసింది 4 to 9 అనేసి. స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా స్విమ్మింగ్ చేయాలనుకుంటే స్విమ్మింగ్ డ్రెస్ అయితే క్యారీ చేయండి. సో బ్యూటిఫుల్. కిడ్స్ కోసం ప్లే ఏరియా అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ కిడ్స్, మనం కూడా ఆడుకోవచ్చు. మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా మనం రికలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి మంచి అనిపిస్తుంది. ఈవినింగ్ 7 o'clock అట్లా మాకు స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టీ అండ్ పకోడీ అయితే పెట్టిరు. టేస్ట్ ఈజ్ ఓకే, బట్ చాయ్ నార్మల్ ఉంది. ఇక్కడ మనకి అవుట్డోర్ అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇండోర్లో వచ్చి మనకి స్నూకర్స్, క్యారమ్స్, టెన్నిస్ ఇలా అయితే ఉంటాయి. నైట్ అయితే మనకి గేమ్స్ కూడా ఆడిపిస్తారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. హలో గైస్, అనంతగిరి హిల్స్ అండ్ క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నాము. ప్రియాంక చూడండి గైస్, చలికి ఎలా వణుకుతున్నదో. ఫుల్ చలి ఉంది అసలు. నేనైతే ఎన్ని అనం వేసుకున్నా, లోపల కూడా వేసుకున్నా, ఇదో కూడా వేసుకున్నా, 4 వేసుకున్నది, క్యాప్ వేసుకున్నా, మీద నుంచి వేసుకున్నా, అయినా కానీ చలి పెడుతుంది. ఘోరమైన చలి ఉంది గైస్. ఇక్కడికి కనుక వస్తే మీరు దుప్పట్లు మాత్రం పక్కా తెచ్చుకోవాల్సిందే. స్వెటర్స్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి. ఎస్ గైస్, ఘోరమైన చలి ఉంది ఇక్కడ. ఘోరం అంటే నాకైతే జ్వరం వచ్చేటట్టుంది ఆల్మోస్ట్. చూద్దాం గైస్ రేపు మార్నింగ్ కల్లా ప్రియాంక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఎస్ చూసి మళ్ళీ చూసాక మనం మళ్ళీ చర్చిద్దాం. బాయ్. నైట్ అయితే మనకి ఇట్లా ఫైర్ క్యాంపింగ్ కూడా పెడతారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఫ్రెండ్స్ తోటి ఇట్లా కూర్చుంటే ఆ మూమెంట్సే వేరు అని చెప్పాలి.
చూడు ఒకసారి ఇప్పుడు బుక్కలా నువ్వు. నైట్ డిన్నర్లో మనకి నాన్ వెజ్ అండ్ వెజ్ అయితే ఉంటుంది. టేస్ట్ అయితే పిచ్చ క్రేజీ ఉంది అసలు. ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఫేవరెట్ డీజే. ట్రెక్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. టైం వచ్చి మనకి 8 o'clock అట్లా అవుతుంది. యాక్చువల్గా 4:30కి పోవాలి కానీ మేమేమో లేవలేదన్నమాట. అసలు ఫుల్ చలికి లేవలేకపోయినాం. యాక్చువల్లీ 4:30కి పోవాలి. అప్పుడు చలి పెడుతుంది అని గొంత అప్పుకొని అట్లా వండుకునేది. 4:30కి పోవాలి, కాదన్నా 5 o'clock పోవాలి, లేదు ఫోన్ 6 o'clock పోవాలి. చలి పెడుతుంది 8 అవుతుంది ఇప్పుడు. ఇంకా ఇప్పుడు మేకప్ వేసుకొని అన్నీ వచ్చేసరికి 8:20 అవుతుంటాయి. మార్నింగ్ మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. వ్యూ పాయింట్ లొకేషన్ దగ్గరకు అయితే వచ్చేసాం అన్నమాట. ప్రియాంక ఎక్కడికి వచ్చినాం? ఎంట్రీ ఫీ వచ్చి మనకి 50 rupees per person అయితే ఉంటుంది. అండ్ ఆల్సో వెహికల్కి ఛార్జ్ చేస్తారు. మనం వెళ్తుంటే దారిలో మనకి శివాలయం అండ్ నంది అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, డెవలప్మెంట్ చేస్తుంది చాలా. ట్రెక్కింగ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చి అనంతగిరి హిల్స్ అనమాట. మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసినాం ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటా, అట్లా జోక్స్ వేసుకుంటా. దారిలో వెళ్తుంటే మనకైతే పిక్చర్స్ దిగడానికి మంచి మంచి స్పాట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ లొకేషన్లో నేనైతే మంచి పిక్స్ అయితే దిగినా గైస్. మనకి దారిలో ఇలా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అందరూ ఇక్కడనే ఆల్మోస్ట్ టైం స్పెండ్ చేస్తారు చాలా. ఫైనల్లీ వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు అనమాట. అనంతగిరి హిల్స్ యొక్క వ్యూ పాయింట్ చూడండి గైస్, చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంటుంది.